నిర్వచిత వస్తు సముదాయమునే సమితి అని అంటాము. అయితే ఇక్కడ సమితిలో ఉన్న మూలకాలను మనము సమితిలో ఉన్న వస్తువులను కానీ మూలకాలను కామాలతో వేరు చేస్తాము. అయితే ఫ్లవర్ బ్రాకెట్లో వాటిని రాస్తాం. ఇక్కడ ఎలాంటి మూలకాలు లేనటువంటి సమితిని మనము ఏమంటామంటే శూన్య సమితి అంటాం. ఎంటీ సెట్, వాయిడ్ సెట్ అని అంటారు, నల్ సెట్ అని కూడా అంటారు. ఇక్కడ ఎంటీ సమితి అంటే ఎంటీ సెట్ని ఫ్లవర్ బ్రాకెట్, ఇట్లా ఎంటీ బ్రాకెట్, ఏ మూలకాలు లేకుండా ఉన్న బ్రాకెట్తో సూచిస్తాం. సింబల్ ఏమో పై సింబల్తో సూచిస్తాం. కొన్ని సందర్భాల్లో విద్యార్థులు ఏం చేస్తారంటే ఇక్కడ ఎంటీ సెట్ రాసేటప్పుడు ఇట్లా రాస్తారు, దీస్ ఆర్ ఎంటీ సెట్ అంటే ఎస్ అంటారు వాళ్ళు. ఇది ఎంటీ సెట్టా అంటే ఇది శూన్య సమితి, ఇది శూన్య సమితి అవుతుందా అన్నప్పుడు పిల్లలు ఏం చేస్తారంటే కన్ఫ్యూజ్, అవును అవుతుంది అంటారు. దీనికి మంచి ఎగ్జాంపుల్ ఒకటి చూద్దాము. ఇక్కడ మనకు ఎలాంటి మూలకాలు లేవు కాబట్టి ఈ ప్లేట్ కూడా ఎంటీ సెట్టే. ఈ కప్పులో కూడా ఎలాంటి మూలకాలు లేవు కాబట్టి కప్పు కూడా ఎంటీ సెట్ అంటే శూన్య సమితి. ఇప్పుడు ఈ శూన్య సమితిని తీసుకొచ్చి ఈ కప్పుని తీసుకొచ్చి దీంట్లో పెడితే ఇప్పుడు ఏమవుతుందంటే ఈ కప్పు కూడా ఈ సమితిలో మూలకం అవుతుంది. ఇప్పుడు ఈ కప్పు కూడా సమితిలో ఏమవుతుంది, ఒక మూలకం అవుతుంది. ఈ కప్పు కూడా సమితిలో ఒక మూలకం అవుతుంది. ఎంటీ, ఇది ఖాళీది అయినప్పటికీ దీంట్లో పెట్టినప్పుడు ఇది ఏమవుతుందంటే మూలకం అయిపోతుంది. కాబట్టి ఇప్పుడు ఈ సమితిలో మూలకం ఉన్నట్టే, అందుకోసమే ఇట్లా రాయొద్దు. ఇప్పుడు ఈ ఫ్లవర్ బ్రాకెట్లో ఖాళీ బ్రాకెట్లో వచ్చి ఈ పై సింబల్ని పెట్టే వరకు ఈ పై సింబల్ ఏమవుతుంది, సమితిలో ఒక మూలకం అవుతుంది. కాబట్టి ఈ రకంగా రాయకూడదు, ఇది ఎంటీ సెట్ కాదు, అంటే ఒక మూలకం ఉన్నట్టు అనమాట దీంట్లో. అందుకనే దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఇట్లా ఒక ప్లేట్లో ఖాళీ కప్పుని తీసుకొచ్చి, ఇది పై అనుకోండి, ఇది ఎంటీ బ్రాకెట్, దీన్ని తీసుకొచ్చి దీంట్లో పెట్టినప్పుడు ఈ కప్ అనేది దీంట్లో ఒక మూలకం అయిపోయింది. కాబట్టి ఎంటీ సెట్ కాదు అంటే ఇట్లా ఎగ్జాంపుల్, ఎంటీ సెట్కి బెస్ట్ ఎగ్జాంపుల్ అనమాట.